బీజేపీ టీడీపీ జనసేన పొత్తులపై సీఎం జగన్ నంద్యాల సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నానని, తనను ఓడించేందుకు తోడేళ్లని ఏకమయ్యాయని విమర్శించారు. ఈ పొత్తుకు కాంగ్రెస్ కూడా తోడైందని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్దంగా ఉండాలన్నారు. మోసాల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, తాను చేసినన్ని అభివృద్ది పనులు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న వ్యాఖ్యలు గుర్తుకొస్తాయన్నారు జగన్. రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని 3 పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నాయి. వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది. ఇటువైపున చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు, అటువైపున చూస్తే ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ. వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక్క జగన్ని ఎదుర్కొనేదానికి, ఒకే ఒక్క మీ అన్నను, మీ బిడ్డను, మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు. వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తును